ఉభయ రాష్ట్రాల్లో మాలమాదిగల మధ్య వాడి వేడి పెరుగుతా ఉంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాటలు పాటల తూటాలు పేలుతా ఉన్నాయి. ఈ స్థితిలో ఇరు వర్గాలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే ఆగస్టు 1, 2024 7 న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. ఈ తీర్పు ద్వారా 30 సంవత్సరాల ప్రజాస్వామిక ఉద్యమానికి ఒక సామాజిక న్యాయం జరిగినట్టుగా మనం భావించవచ్చు. ఈ తీర్పు 341 ఆర్టికల్ కు వ్యతిరేకమని కొందరు, ఈ తీర్పు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకమని మరికొందరు, ఈ తీర్పు దళితుల మధ్య ఐక్యతకు విఘాతం సృష్టిందని ఇంకొందరు వాదనలు చేస్తున్నారు. అంతేకాదు అందరూ గుర్తించాల్సింది దళితుల విముక్తి ప్రదాత, అస్పృశ్య నివారణ కోసం జీవితాంతం దారపోసినటువంటి డాక్టర్ అంబేద్కరుడు త్యాగధనుడు తాను రూపొందించినటువంటి 15% రిజర్వేషన్లు దళితులందరికీ, దేశవ్యాప్తంగా ఉండేటువంటి దళితులందరికీ తెలుగు రాష్ట్రాల్లో 59 కులాలను షెడ్యూల్డ్ జాబితాలో చేర్చారు. 59 కులాలు బాలాలు బాధికలు 2 కులాలు మాత్రమే, కానీ మిగతా 57 కులాలకు ఇది చెందాలి. అందుకని మీ అందరికీ మనవి చేసేది, ఈ ఉద్యమం న్యాయమైంది, ఈ ఉద్యమం ధర్మమైంది, ఈ ఉద్యమం అందరికీ సామాజిక సమన్యాయం జరిగేది అనే విషయాన్ని గుర్తించాలి. ఉపకులాలను గౌరవించండి, ఉపకులాలను మీతో తీసుకోండి. పెద్దలుగా ఉన్న మీరు మీ కింది కులాలను కూడా మీతో పాటు కలుపుకోండి. అప్పుడు మాత్రమే అందరికి కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఉపకులాల నాయకులుగా ఉండేటువంటి చింతల రాజలింగం కానివ్వండి, ఉపకులాల నాయకుడిగా ఉండేటువంటి జానకిరాములు కానివ్వండి, వాళ్ళ వెనుక జనం లేకపోవటం వల్ల వారేం చేయలేని పరిస్థితిలో బాధపడుతున్నారు. అలాంటి వారిని కూడా న్యాయం జరిగే విధంగా ఈ వర్గీకరణ ఉండాలని అందరిని కోరుతూ, దళితుల ఐక్యతను కోరుకోవాలని, వర్గీకరణ అమలు చేయడం కోసం కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.